బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు గారు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమార్ది సుమన్ రావు గారు బాలానగర్ మహబూబ్నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్డీ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా, ధరణిని అడ్డం పెట్టి. దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని, ఈ ముగ్గురిని హౌస్ కమిటీ కొట్టుకోమని తక్షణమే ఆ భూమి మీద వేస్తా. అందులో సహకరించలేదని శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ మా బావమార్ది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో బువ్వ పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు. ఆయన సహకరించలే. దాంతో ఇవాళ హరీష్ రావు గారు బకెట్ల బురద తెచ్చి శ్రీనివాసరెడ్డి మీద చల్తా అంటుడు. సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదా? తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? మాట సిబిఐ విచారణకు అడిగిన వెంకటరమణారెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారిని అడిగే ధైర్యం లేదా? ఇంటున్నాం కదా అని మాకు సలహాలు ఇవ్వద్దు. చెప్పేటోడు వినటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. అట్లనే ఉంది వీళ్ళ మాటలు. కాబట్టి స్పష్టంగా అధ్యక్ష, తమరు అనుమతి ఇచ్చినా లేదా హరీష్ రావు గారు ఒప్పుకున్నా నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమర్ది సుమన్ రావు గారు ఒక ప్రైవేట్ కంపెనీని బెదిరించి 100 ఎకరాల భూమిని ధరణిని అడ్డం పెట్టుకొని బదలాయించుకున్నారు. దీని మీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీష్ రావు గారు నిజాయితీ పరుడైతే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని మన కేటీఆర్ గారు నమ్మితే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని వెంకటరమణారెడ్డి గారు నమ్మితే ఈ హౌస్ కమిటీకి ఒప్పుకొని సహకరించాల్సిందిగా తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా.